ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం ఒక అద్భుతమైన తేలికైన ఉపాయం తెలుసుకుందాం. ఈ ఉపాయం చేయడం వల్ల మనం అనుకున్న పనులు, అంటే ప్రతిసారి కూడా మన పనులు అనుకుంటూ ఉంటాం, ఏదో ఒక ఆటంకం రావడం, అది పూర్తి కాకుండా ఉండిపోవడం, అలాగే ఆ ధనానికి సంబంధించిన సంపాదించాలి అనుకుంటాం అందరం, కానీ సంపాదించడం, ఎదుటివారు సంపాదిస్తుంటే వాడిని చూస్తూ మనం బాధపడుతూ ఉంటాం. అంటే వాడికి వస్తుంది మనకు రావడం లేదు అనుకుంటూ ఉంటాం. అలాగే మనం ఐశ్వర్యం గురించి, అంటే ఆస్తులు ఉన్నాయి, చాలా వాళ్ళకు ఉన్నాయి, మనకు లేవు అని బాధపడుతూ ఉంటాం. కానీ మనం ఆ విధంగా ఐశ్వర్యాన్ని, ధన సంపాదనని, మనం మన మనసులో ఉన్న ప్రతి కోరికని నెరవేర్చుకోవడానికి, తీర్చుకోవడానికి సరైన ప్రయత్నం చేయం. అంటే అనుకరిస్తామే కానీ ఆచరించాం. అంటే ఎవరైనా చేస్తే దాన్ని చేద్దామని చూస్తాం, అంతేగాని మనంతటికి మనంగా ప్రయత్నం చేయం. ఈరోజు మనం ఒక తేలికైన అద్భుతమైన పరిహారం, ఈ పరిహారం చేయటం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరడానికి మార్గం తెలుస్తుంది. అలాగే మీరు అనుకున్న ప్రతి పని పూర్తి అవ్వడానికి మార్గాలు తెలుస్తాయి. అలాగే ఈ ఉపాయం చేయడం వల్ల ధన సంపాదన, ఐశ్వర్యం లభిస్తాయి. ఆశ్చర్యం కనిపించవచ్చు, కానీ ప్రయత్నం చేయండి. ఈ ఉపాయం చాలా తేలికైంది, అతి తేలికైన ఉపాయం. మన ఇంట్లో దొరికే వస్తువులు, మన వంటగదిలో ఉండే వస్తువులు, మనం నిత్యం వాడే వస్తువులతోనే ఈ ఉపాయం చేయాలి. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా ఎవరైనా చేయవచ్చు. ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు. అలాగే గర్భిణీ స్త్రీలు 7 నెలలు దాటిన వారు ఈ ఉపాయాన్ని చేయవద్దు. 7 నెలల లోపు ఉంటే చేయవచ్చు. అలాగే ఆహార నియమాలు అలాంటివి ఏమీ లేవు, మామూలుగా చేసుకోవచ్చు. ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా చేయవచ్చు. అంటే పర్టికులర్గా ఈరోజు చేయాలేం లేదు, కానీ ఉదయం కానీ సాయంత్రం కానీ చేయాలి. ఉదయం అయితే 6కు ముందు చేయాలి, సాయంత్రం అయితే 6 దాటిన తర్వాత చేయాలి. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఈ ఉపాయానికి కావాల్సిన వస్తువులు: ఒక వైట్ పేపర్ కావాలి, కొంచెం పసుపు కావాలి, ఒక పుల్ల ఏదైనా పర్వాలేదు, అందులో మీకు తులసి అయితే చాలా మంచిది, ఏదైనా వాడుకోవచ్చు, ఏ పుల్లైనా వాడవచ్చు. తేనె కావాలి, కాస్త కర్పూరం, వెలిగించడానికి ప్రమిది కానీ, లేదంటే మనం ఏదైనా ధూపం చూపించడానికి ఏదైనా వాడుకోవచ్చు. ప్లేట్లో అయినా చేయవచ్చు, ఇబ్బంది లేదు. ముందుగా మీరు తేనె ఇవన్నీ రెడీ చేసుకోండి. స్నానాది కార్యక్రమాలు ముగించుకొని తర్వాత మాత్రమే ఇది చేయాలి. ఎలా చేయాలో మీకు చెప్తాను. ఈ ఉపాయాన్ని మనం సూర్యోదయానికంటే ముందు కానీ, సూర్యాస్తమయం అయిన తర్వాత కానీ మాత్రమే చేయాలి, అది గుర్తుంచుకోండి. అలాగే ముందుగా దేవుడి గదిలో మీరు ఎక్కడైతే పూజ చేస్తారో, దేవుడి గది లేదు, మేము ఓన్లీ పటాలే ఉంటాయండి, మేము ఒక చెక్క మీద పెట్టుకున్నాం, అక్కడైనా చేయవచ్చు. కాబట్టి ఎలా చేయాలో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే వీడియో డిస్క్రిప్షన్లో నన్ను కాంటాక్ట్ చేయాలనుకునే వారికి నెంబర్ కూడా పెడుతున్నాను. అలాగే మన 2 ఛానళ్ళు, కొత్త ఛానళ్ళు, వాటి లింక్ కూడా కింద పెడతాను, వాటిని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే రోజుల్లో ఇందులో ఉన్న వీడియోలు కూడా దాంట్లో పెడతాను, ఎందుకంటే అనివార్య కారణాల వల్ల ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇంకొక దాంట్లో కూడా మీకు అందుబాటులో ఉండడానికి ప్రయత్నం చేయాలని అనుకుంటున్నాను. కాబట్టి ఆ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ప్రాబ్లం వచ్చినా అందులో మీకు అందుబాటులో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే చాలామంది అడుగుతుంది ఏంటంటే, గురువుగారు మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే రాబోయే చాలా వీడియోలు చెప్పాను, మనం జూలై నెల వరకు చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఆ ఇబ్బందులు ఆరోగ్యపరంగా, ఆర్థికపరంగా, మానసికపరంగా ఈ ఇబ్బందులు ఉంటాయి. వాటి నుంచి బయటపడడానికి మీరు ఏది పరిహారం చేయగలరో అది చేయండి. కానీ ఒకటి గుర్తుంచుకోండి, ఈ సంవత్సరం మొత్తం కూడా అమ్మవారిని, ఆంజనేయ స్వామిని ఆరాధించడం మర్చిపోమాకండి. ఖచ్చితంగా ఆరాధించడం వల్ల సమస్య నుంచి బయటపడతారు. ఇలాంటి చిన్న ఉపాయాలు చేస్తూ ఏదైతే పరిహారాలు ఉంటాయో, అష్టోత్తరం కావచ్చు, సతనామావళి కావచ్చు, స్వామివారి దర్శనం కావచ్చు, హనుమాన్ చాలీసా కావచ్చు, ఇలాంటివి కూడా చేస్తూ ఉండండి. దానివల్ల మానసికమైన అశాంతి తగ్గుతుంది, త్వరగా సమస్య నుంచి బయటపడతారు. అలాగే ఈ ఉపాయాలు చేస్తున్నప్పుడు కూడా పరిపూర్ణ నమ్మకంతో చేయండి. నమ్మకం లేకపోతే పొరపాటున ప్రయత్నం చేయవద్దు.
ఇప్పుడు ఎలా చేయాలో చెప్తాను. ముందు మీరు ఇంట్లో దేవుడి ముందు ఆవు నెయ్యితో కానీ లేదంటే నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. వేరే వాటితో కాదు. ఆవు నెయ్యి కానీ లేదా నువ్వుల నూనె, ఈ రెండింటితోనే ఏదో ఒక దాంతో చేయండి. తర్వాత పసుపు, కొంచెం తేనె తీసుకోండి. ఇదిగోండి, ముందు తేనె తీసుకుందాం. మీకు చూపిస్తున్నాను, ప్రాక్టికల్గా ఇది అర్థమవుతుందని. తేనె తీసుకోండి ఇలా ప్లేట్లో, ఏ ప్లేట్ అయినా పర్వాలేదు, ఇబ్బంది లేదు. తర్వాత దానిలో కొద్దిగా పసుపు తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని చేత్తో కలపకూడదు, పొల్లతో కలుపుకోవాలి. ఇలా ఇది మీకు నేను చూపించడం కోసం మాత్రమే చేస్తున్నాను, వేరే కాదు. దీపం వెలిగించిన తర్వాత మీరు పూలు పెట్టాలా లేకపోతే ఇంకేమైనా ఏమైనా పెట్టుకోండి, కానీ అక్కడ దీపాన్ని మాత్రం వెలిగించాలి. ఇంక మిగతావన్నీ కూడా విడమరి చెప్తే 100 గంటలు అవుతుంది వీడియో. కాబట్టి దీపారాధన చేసిన తర్వాత మీరు ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో, తర్వాత ఇలా ఒక పేపర్ ముక్క తీసుకోండి. దాని మీద ఒక మంత్రాన్ని పుల్లతో రాయండి. మంత్రాన్ని మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. మంత్రం వచ్చేసి ఓం నమో కాత్యాయని నమో నమః. నేను చిన్న పేపర్ మీద చూపిస్తున్నాను. మీరు ఇలా తేనెతోనే ఓం, పెన్నెలా పట్టుకుంటే అలా పట్టుకుని రాయండి. ఇలా పెద్ద పేపర్ తీసుకొని నష్టం లేదు, చూపించడం కోసం మాత్రమే పెద్ద పేపర్ మీద రాసుకోండి. ఇలా పుల్ల కూడా చక్కగా నీట్గా చేసుకొని రాసుకోండి. ఓం పూర్తిగా రాయాలి. అంటే నేను ఇది చిన్నగా ఎందుకు చూపిస్తున్నా అంటే ఇదంతా ప్లేస్ అంతా పెద్ద పేపర్ మీద రాస్తే సరిపోదు. కాబట్టి మంత్రాన్ని ఓం నమో కాత్యాయని నమో నమః, ఈ మంత్రాన్ని నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. అలాగే మీకు రాసి కూడా చూపిస్తాను. మీరు ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు తేనె పసుపు కలిపిన దాంతో రాయాలి. రాసుకున్న తర్వాత ఏదైతే మంత్రం రాసి ఈ పేపర్ని జాగ్రత్తగా పుల్లతో రాసి ఏదైతే పుల్ల ఉందో ఆ పుల్లని పక్కన పెట్టుకోండి. మంత్రం అయిపోయింది. తర్వాత మంత్రం కింద ఇలాగే ఈ పదార్థంతోనే మీకు కోరిక రాయండి. మీకు ఏ కోరిక ఉంటుందో ఆ కోరిక. నేనేమి రాయట్లేదు, ఎక్స్ అని రాస్తున్నాను. ఇలా కోరిక రాయండి. ఏదో ఒక కోరిక మీ మనసులో, చిన్న పుల్లైనా తీసుకోవచ్చు, అగ్గి పుల్లైనా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. పుల్ల మాత్రమే రాయాలి, చేత్తో రాయకూడదు. పెద్ద పేపర్ తీసుకోండి. ఓం నమో కాత్యాయని నమో నమః, ఈ మంత్రం నేను వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అలాగే ముందు మంత్రం రాశారు, తర్వాత కోరిక రాశారు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ పేపర్ని, అంటే పెద్ద పేపర్ అయితే తీసుకోండి, పక్కన పెట్టాను. ఇలా మీరు మడత పెట్టండి, ఇలా ఫోల్డ్ చేయండి. పెద్ద పేపర్ అయితే ఇంక ఇబ్బంది ఉండదు. ఇది కూడా స్మూత్గా ఉందనుకోండి, ఇబ్బంది ఉండదు. ఇలా మడత పెట్టండి. మడత పెట్టి మీరు ఏదైతే మీరు దీపం వెలిగించారో, ఇంతకుముందు చెప్పాను కదా, ఇది దీపం అనుకోండి. ఆ దీపం చుట్టూతా క్లాక్ వైజ్గా, యాంటీ క్లాక్ వైజ్ కాదు, దిష్టి తీస్తాం అలా కాకుండా క్లాక్ వైజ్గా 7 సార్లు ఇలా తిప్పండి. ఇలా తిప్పిన తర్వాత ప్లేట్లో కానీ ఏదైనా ప్రమిదలో కానీ, ముందు నేను ఎందుకే చూపిస్తున్నాను, దేంట్లో అయినా సరే వేసుకోవచ్చు. ఇలా కర్పూరం తీసుకోండి, కర్పూరం వేయండి. పూజా మందిరంలో చేయాలి, బయట కాదు. తర్వాత ఇలా కర్పూరం వేసిన తర్వాత దాన్ని వెలిగించండి. వెలిగించి తర్వాత ఏదైతే మనం రాసామో, కోరిక మంత్రం రాసామో, ఈ పేపర్ని, రాసిన పేపర్ని ఇలా మంటలో వేయండి. కొండెక్కింది. ఇలా కొంచెం కర్పూరం, అంటే మొత్తం పూర్తిగా కాలాల్సిన అవసరం లేదు, కొద్దిగా కాలిన, అంటే మొత్తం కొంచెం కర్పూరం ఎక్కువ వేయండి. ఎందుకంటే తేనె పసుపు కాబట్టి కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి అంత పూర్తిగా అవ్వదు. ఇలా వెలిగించండి. మీరు వెలిగించిన తర్వాత ఈ పేపర్ పెట్టిన తర్వాత అమ్మవారికి నమస్కారం చేసుకోండి. ఈ విధంగా ఉపాయాన్ని మీ మనసులో కోరికలు, ఎన్ని కోరికలు నెరవేరాలి అనుకుంటున్నారో ఆ కోరికలు రాసుకుంటూ వారానికి ఒక్కసారి, అంటే ఈరోజు చేశారనుకోండి, మళ్ళీ వారం, అలా మీరు ప్రతి వారం చేస్తూ ఉండండి. ఇలా చేయటం వల్ల మీ మనసులో ఉన్న కోరికలు నెరవేరుతాయి. ఇప్పుడు మనం అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటే ఏదైనా సాధ్యమే. ఈ పదార్థం, అలాగే మన సంకల్పం, అక్కడ మనం వెలిగించిన దీపం, దానిలో ఉన్న ప్రాకృతికమైన శక్తి, ఆ మంత్రానికి ఉన్న శక్తి, అమ్మవారికి ఉన్న మంత్రానికి ఉన్న శక్తి, అలాగే మనం ఏదైతే పదార్థం పెట్టి వెలిగించామో ఇవన్నీ కూడా
మన మనసులో ఉన్న ప్రాకృతికమైన శక్తిని ప్రేరేపించి ప్రతి కోరిక నెరవేరడానికి మార్గాన్వేషణకి దారులు చూపించడానికి మన మనసుని ప్రేరేపిస్తాయి. దానివల్ల ప్రతిదీ సాధ్యమవుతుంది. మనం ఏమనుకుంటాం, మేము thumbnail పెడుతూ ఉంటాం ఏంటంటే కాగితాన్ని వెలిగించండి మీకు అన్ని పనులు అయిపోతాయి. కాగితం వెలిగించడం అంటే ఎంత క్రియ ఉంటుందన్న విషయం మొత్తం రాయలేం కదా, అందుకే చెప్తున్నాను. చాలా వరకు ఏంటంటే అనుమానాలు, మనకి అవుతుందా కాదా ఇలాంటి సందిగ్ధత వదిలేయండి. పూర్వ ప్రాబద్ధ కర్మల వల్ల, మన మనసులో ఉన్న సంకల్ప బలం వల్ల మనం ఏదైనా చెయ్యాలని బలంగా అనిపించినప్పుడు అది ఖచ్చితంగా అయి తీరుతుంది. అన్నిటికీ మూలం మనమే కదా. ఇది ప్రేరణ మాత్రమే. ఉపాయం అనేది, తంత్రం అనేది ప్రేరణ మాత్రమే, అది గుర్తుంచుకోండి. అలాగే చాలామంది సంఖ్యల గురించి, పదాల గురించి అడుగుతూ ఉన్నారు, గురువుగారు ఇవన్నీ నిజమా అని. ఒకటి, వాటి గురించి డిగ్రీలు మీకు యూనివర్సిటీల్లో కోర్సులే ఉన్నాయి, చాలామంది తెలియదు. చాలా పుస్తకాలు ఉన్నాయి, ఏది సొంతగా చెప్పేది ఏది కాదు. అనుభవపూర్వకంగా ఏంటంటే చాలామంది మిత్రులకి మనం షేర్ చేసి ఫలితాలు వచ్చిన తర్వాత దానిలో ఉన్న ఏదైతే త్వరగా ఫలితం వస్తుందో అది మాత్రమే చెప్తాం. ఎన్నో ఉన్నాయి, ఇలాంటివి లక్షల్లో చెప్పవచ్చు. చాలామంది అడుగుతుంటారు, గురువుగారు ఇది ఎలా ఉందంటే నేను ఒకటే చెప్తాను, ఇది ఎలా ఉన్నా చేయాలని సంకల్ప బలం ఉన్నప్పుడు మాత్రమే చేయండి. చేయలేము అనుకున్నప్పుడు దాని జోలికి వెళ్ళమాకండి. ఇలా నాకు ఇది అవ్వదు, కుదరదు అనుకున్నప్పుడు దాన్ని ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే దొరకదు, నాకు తేనె దొరకదు, పసుపు దొరకదు, ఇలా చేయలేను అనుకుంటే దాన్ని చేయొద్దు, వేరే దాన్ని ప్రయత్నించండి. ఏది చేయగలుగుతారో దాన్ని మాత్రమే ప్రయత్నించండి. ఓకే మిత్రులారా, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.